అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనకు జాయింట్ పెయిన్స్, మస్కిల్ పెయిన్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. బాడీ పెయిన్స్ జనరల్గా ఉంటున్నాయి. సీజన్ చల్లగా ఉంది అంటే ఇంకాస్త బాడీ పెయిన్స్ ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే అది మజిల్ కంట్రాక్షన్స్ కావడం వల్ల. జనరల్గా ఉండేటువంటి పెయిన్స్ వేరే, కానీ స్పెసిఫిక్గా జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి. జనరల్ లాసిట్యూడ్ అంటారు, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం, కొంచెం ఫీవరిష్ సెన్సేషన్ లాగా అనిపించడం, మెలైజ్ అంటాం, నాసియా కొంచెం లైట్గా వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడం, కానీ ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది కానీ పడుకుంటే నిద్ర పట్టదు. ఇటువంటి సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్గా పలానా జాయింట్ పెయిన్ అని ఎవరు చెప్పలేరు. జనరల్ ప్రతి జాయింట్ పెయిన్ ఉంటుంది. ఏదైనా జాయింట్ పట్టుకొని ఇక్కడ పెయిన్ ఉందా అంటే ఊ అంటారు, లేదా అంటే ఊ అంటారు. అంటే ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఆ జనరలైజ్డ్ పెయిన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్కువ వాడేటువంటి జాయింట్స్ అంటే మోకాళ్ళు, నడుము, రిస్ట్, ఇటువంటి వాటిలో లైట్గా స్వెల్లింగ్ కూడా కనిపించవచ్చు. ఇదంతా ఇలా రావడానికి రీజన్ మన బాడీలో కాల్షియం తక్కువ కావడం. కాల్షియం అనేది మెయిన్, మన బోన్స్ మొత్తం దాంతోనే ఫామ్ అవుతాయి. అలాగే నర్వ్స్లో ఇంపల్స్ అంటే ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది కూడా కాల్షియంతో ఉంటుంది. కాల్షియం ఒక మూలకం. అలాగే హార్మోన్స్ ప్రాపర్గా పనిచేయాలంటే కాల్షియం ఉండాలి. మన మజిల్స్ కంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ కావాలంటే కాల్షియం ఉండాలి. కాల్షియం ఒకటే కేవలం బోన్స్కి సంబంధించింది కాదు. కెటాలిటిక్ యాక్టివిటీ అంటారు. అంటే మన బాడీలో జరిగేటువంటి డిఫరెంట్ బయోకెమికల్ యాక్టివిటీస్కి కాల్షియం అనేది అవసరం. మరి కాల్షియం తగ్గితే అవన్నీ కూడా కుంటుపడతాయి కదండి. ఈ కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే మనం తినేటువంటి ఫుడ్, డైటరీ హ్యాబిట్స్ మారిపోయాయి ఈ రోజుల్లో. మనం తీసుకునేటువంటి ఫుడ్లో కాల్షియం అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలామంది చెప్తారు, ఆ కాల్షియం పాలు తాగుతున్నాం కదా, పెరుగు తాగుతున్నాం కదా, సరిపోతుంది కదా, కాల్షియం దాంట్లో ఉంటుంది కదా అంటారు. మనకు రోజుకి 1000 mg కాల్షియం కావాలి మినిమం. యావరేజ్ మిడిల్ ఏజ్ పర్సన్కి 1000 mg కావాలి. ఏజ్డ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి. చిన్నపిల్లలకి ఎక్కువ కావాలి. గర్భిణీ స్త్రీలకి ఎక్కువ కావాలి. మీకు ఏదైనా ఫ్రాక్చర్లో రికవర్ అవుతుంటే ఎక్కువ కావాలి. సో ఈ కండిషన్లో ఉన్నప్పుడు కాల్షియం అనేది సఫిషియెంట్గా మనం మెయింటైన్ చేయాలి. 1000 mg కాల్షియం కావాలి అంటే మనం ఫుడ్ ద్వారా పెంచుకోవాలి. ఫుడ్ ద్వారానే మేము సజెస్ట్ చేస్తాం యూజువల్గా. ఎందుకంటే బయట వచ్చేటువంటి ఆ ట్యాబ్లెట్స్ అనేటివి అంత నమ్మదగినవి కాదు. మీరు బయట ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా దాంట్లో 60% మాత్రమే మీకు అబ్జర్వ్ అవుతుంది, మిగతా 40% వేస్ట్. అందుకని ఫుడ్ ద్వారా పెంచుకోవాలి. 1000 mg కావాలి అంటే పాలు చెప్తారు యూజువల్గా. పాలలో మీరు ఒక 100 ml మిల్క్ తీసుకుంటే మీకు అరౌండ్ వచ్చేటువంటి కాల్షియం వచ్చి 100 to 110 ఉంటుంది. సో 100 mlకి 100 అనుకోండి, 100 mg. మీరు 1000 mg కావాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 లీటర్ తాగాలి. లీటరు పాలు తాగాలి, గుర్తుపెట్టుకోండి. బయట వచ్చేటువంటి ప్యాకెట్ పాలలో ఎంత కాల్షియం ఉంటుందో గ్యారంటీ లేదు. అవి నిజంగా పాలు కూడా తెలీదు, పాలు అవునో కాదో తెలీదు. దాంట్లో యూరియా ఉంటుంది, సల్ఫేట్ ఉంటుంది, డిటర్జెంట్ ఉంటుంది, తౌడు ఉంటుంది. బయట చేసేటువంటి పాలల్లో ఒరిజినల్గా బర్రె దగ్గర నుంచో ఆవు దగ్గర నుంచో తీసుకునేటువంటి పాలు మనం నమ్మొచ్చు. కానీ ఎంతమందికి అది అవైలబిలిటీ ఉంది ఈ రోజుల్లో. అందుకని పాల మీద మనం డిపెండ్ కాలేము. రోజు లీటర్ పాలు తాగితే ఇంట్లో 4 మనుషులు ఉన్నారంటే రోజుకి 5 లీటర్ల పాలు తాగడానికే పోతాయి. అది ఫైనాన్షియల్గా కూడా అంత సపోర్ట్ కాదు. మరి ఏం చేయాలి? తక్కువ ఉండాలి, ఎక్కువ కాల్షియం మనకు రావాలి. అటువంటి ఐటమ్స్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నువ్వులు. నువ్వుల్లో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది. 100 grams నువ్వులు తీసుకుంటే మీకు అరౌండ్ 1200 నుంచి 1400 వరకు 1600 వరకు ఉంటాయి కొంత క్వాలిటీలో.
వస్తుంది. జస్ట్ 100 grams చాలు. నువ్వు ఉండలు అంటారు చూసారు, నువ్వు ముద్దలు, అటువంటివి పొద్దున ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ తింటే చాలు. మీ బాడీకి కావాల్సిన కాల్షియం వచ్చేస్తుంది, సఫిషియెంట్ కాల్షియం వస్తుంది. పాలకూరలో కాల్షియం ఉంది అంటారు. 100 grams పాలకూర తీసుకుంటే మీకు అరౌండ్ 300 నుంచి 400 milligrams కాల్షియం వస్తుంది. మీకు 1000 grams కావాలి అంటే ఎంత తీసుకోవాలండి? 300 grams పాలకూర తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ ఎంత వస్తుంది? మనము ఆకుకూర అనగానే పప్పు వేసేస్తాం దాంట్లో. సో దానివల్ల మనకు వచ్చేటువంటి కాల్షియం చాలా తక్కువ. ఇది ప్రాక్టికల్ కాదు, మనం చేయలేం, ఇంత తినలేము రోజు. దానికన్నా నువ్వు ఉండ తినొచ్చండి, ఈజీగా తినేయచ్చు. జీలకర్ర, మనం తాలింపులు వేసుకునే జీలకర్రలో కూడా ఎక్కువ కాల్షియం ఉంటుంది. 100 grams జీలకర్ర తీసుకుంటే అరౌండ్ 600 నుంచి 900 milligrams కాల్షియం ఉంటుంది దాంట్లో. రోజు మనం తీసుకునే ఫుడ్ తర్వాత సోంపు వేసుకుంటారు డైజెస్టివ్ అని చెప్పి. అలాగే ఈ జీలకర్రని వేయించి పెట్టేసుకొని దాన్ని సోంపులో కలుపుకొని ప్రతిరోజు ఒక స్పూన్ నోట్లో వేసుకోవాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్, ఆఫ్టర్ లంచ్. ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాం అనుకోండి, కావాల్సినటువంటి కాల్షియం కొంత వస్తుంది. ఒక స్పూన్ అంటే కనీసం 10 grams. దాన్ని తీసుకుంటే అరౌండ్ మీకు 200-300 milligrams కాల్షియం వచ్చేస్తుంది. తెలియకుండానే వస్తుంది. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఎప్పుడు కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి కాల్షియం కోసం వెంపర్లాడడం కాదు, మనకు తెలియకుండానే మన బాడీలో కాల్షియం వచ్చేయాలి. ధనియాల్లో కూడా సేమ్ ఉంటుంది. జీలకర్రలో ఎంత ఉంటుందో దాంట్లో కూడా అంతే ఉంటుంది. లైమ్ పీల్ అంటాం. అంటే ఇప్పుడు కమలా పండు తీసుకుంటే లోపల వైట్ లేయర్ ఉంటుంది, గ్రీన్ తీసేసిన తర్వాత. లైమ్ పీల్ ఆ తొక్కుతో పాటే తినాలి. గ్రీన్ తీసేసి లోపల వైట్ ఉన్న దాంతో తినాలి. అది 100 grams తీసుకుంటే 600 milligrams వస్తుంది కాల్షియం. మీకు 600 నుంచి 700 వరకు ఉంటుంది. ఒక్కటి తింటే కనీసం 10 grams వచ్చినా కానీ మీకు 100 milligrams వచ్చేస్తుందండి. మనం టొమాటోస్ వాడతాం. టొమాటోలో కూడా కాల్షియం బాగుంటుంది. మనకు తెలియకుండానే కూరలో వచ్చేది కాల్షియం. అదే హైబ్రిడ్ కన్నా కూడా లోకల్ టమాటాలో బాగా ఎక్కువ ఉంటుంది. అది 100 grams టమాటా మీద తీసుకుంటే అరౌండ్ 80 to 90 వరకు వస్తుంది కాల్షియం. సో ఇది తెలియకుండానే మన బాడీలో కాల్షియం వస్తుంది. కాకపోతే మనకు కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఇదే క్వశ్చన్. మేము సెమినార్స్ కండక్ట్ చేసేటప్పుడు కూడా మేము లిస్ట్ చెప్పగానే అందరూ చెప్తారు, ఆల్మోస్ట్ ఆల్ మేము రోజు తింటున్నాం, ప్రతిరోజు తింటున్నాము, మరి మా కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు ఉంటుంది? వచ్చేటువంటి పేషెంట్స్కి BMD టెస్ట్ చేయించి చూస్తే ఆస్టియోపోరోసిస్ అనే మెన్షన్ చేస్తారు. ప్రతిరోజు పాలు తాగుతారు, ప్రతిరోజు కూరల్లో టమాటాలు ఉంటున్నాయి. మరి ఎందుకు అవుతుంది ఇలా? ఎక్కడ తేడా వస్తుంది అంటే విటమిన్ D డెఫిషియన్సీ. మీ బాడీలో ఎంత కాల్షియం అయినా ఉండనివ్వండి, విటమిన్ D లేకపోతే అది బోన్స్కి అటాచ్ కాదు, బోన్స్కి అతుక్కోదు, వేస్ట్. విటమిన్ D లేకుండా మీరు ఎక్కువ కాల్షియం తీసుకుంటే అది బాడీకి ఉపయోగపడదు. కాబట్టి దాన్ని బయటికి పంపిస్తుంది బాడీ. ఎలా బయటికి పంపిస్తుంది? యూరిన్ ద్వారా బయటికి పంపించాలి. సో కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి. ఆ టైంలో మళ్ళీ మీరు నీళ్లు తాగలేదనుకోండి, అది కాస్త కిడ్నీ స్టోన్గా మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? కాల్షియం నేను ఎక్కువ తీసుకున్నా అందుకే కిడ్నీ స్టోన్ వచ్చింది అంటారు. కానీ ఇక్కడ విటమిన్ D సంగతి మర్చిపోతారు. విటమిన్ D ఉండేటట్టు కూడా చూసుకోవాలి. విటమిన్ D ఎక్కడ దొరుకుతుంది? ఫుడ్ ఐటమ్స్లో దొరకడం చాలా కష్టం. ఎగ్ వైట్లో కొంత ఉంటుంది, స్కిమ్డ్ మిల్క్లో కొంత ఉంటుంది, కానీ అది సరిపోదు. ఎందుకంటే విటమిన్ D అనేది ఎవరి బాడీకి వాళ్ళకే వేరే ఉంటుంది. ఒక 10 మందిని తీసుకుంటే అందరికీ ఒకటే విటమిన్ D ఉండదు, వాళ్ళ బాడీకి తగినట్టు అది తయారు చేసుకుంటుంది. కాబట్టి బాడీయే తయారు చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి. అది ఎలా? ఎండలో కూర్చోవడం. మన బాడీకి ఎండ ఎక్స్పోజ్ అయితే బాడీ దాంట్లో నుంచి అతి నీలలోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అల్ట్రా వైలెట్ రేస్ మంచిది కాదు, స్కిన్ క్యాన్సర్లు వస్తాయనేది చెప్తున్నారు. కానీ అల్ట్రా వైలెట్ రేస్ ఉంటేనే మన బాడీలో విటమిన్ D తయారవుతుంది. మన బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా వద్దనే చెప్తున్నారు. చూడండి,
కొలెస్ట్రాల్ వద్దంటారు, ఎండకి ఎక్స్పోజ్ కావద్దంటారు, మళ్ళీ కాల్షియం పెరగాలంట. ఎలా అవుతుందండి? మెకానిజమే అది. కొలెస్ట్రాల్ ఆ వచ్చినటువంటి ఎండలో నుంచి అల్ట్రావైలెట్ రేస్ ద్వారా మన బాడీలో విటమిన్ డి తయారు చేస్తుంది. ఆ విటమిన్ డి లోపలికి వెళ్ళి కాల్షియం తీసుకెళ్ళి బోన్కి అటాచ్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు 30 to 40 మినిట్స్ ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎండకి ఎక్స్పోజ్ కావాల్సింది మీ స్కిన్ను, బట్టలు కాదు. ఫుల్ బట్టలు వేసుకొని ఎండలో కూర్చుంటే లాభం లేదండి. విటమిన్ డి స్కిన్ ద్వారా తయారవుతుంది, బట్టల ద్వారా తయారు కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంచెం ఎక్స్పోజ్, హ్యాండ్స్ ఎక్స్పోజ్ చేయడం, ఫీట్ ఎక్స్పోజ్ చేయడం, కాఫ్ మజిల్ ఎక్స్పోజ్ చేయడం. జెంట్స్ అయితే ఒక షార్ట్ వేసుకొని కూర్చోవచ్చు. లేడీస్ అయితే సాధ్యమైనంత వరకు కొంచెం పైకి ఉండేటట్టు రెక్కలు, కొంచెం పిక్కలు ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఎండలో కూర్చోవడం. ఫేస్ ఎలాగో ఎక్స్పోజ్ అవుతుంది. అలాగని చేస్తే మనకు కావాల్సినటువంటి విటమిన్ డి వస్తుంది, సఫిషియెంట్ వస్తుంది, బాడీయే తయారు చేస్తుంది. కాబట్టి సో ఇలా కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటే మనకు వచ్చేటువంటి బాడీ పెయిన్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. మీకు బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తే ముందు ఇది ట్రై చేయండి. మీ బాడీలో విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. లేదు అంటే అప్పుడు డాక్టర్ని కలవండి, ఏదో వేరే ఇంటర్నల్ ప్రాబ్లం అని. ఇవి డెఫిషియన్సీ ఉంటే ముందు వీటిని క్లియర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ ప్రికాషన్స్ అవి కానీ ఫాలో అయ్యారంటే ఈజీగా తగ్గించుకోవచ్చు. వాటికి విటమిన్ డి పెరగడానికి విటమిన్ డి రిచ్ పౌడర్స్ అవి కూడా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఉంటుంది పౌడర్. కాల్షియం రిచ్ పౌడర్స్ అని చెప్పుంటే ఈ నువ్వులు ప్లస్ ఈ ధనియాలు ప్లస్ ఇవి జీలకర్ర, కరివేపాకులో కూడా ఎక్కువ ఉంటుంది కరివేపాకు పౌడర్. ఇటువంటివి రెడీమేడ్ కూడా బయట కూడా దొరుకుతుంటాయి, మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఇటువంటివి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా కాల్షియం మీ బాడీకి వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా జాయింట్ పెయిన్స్ ఇటువంటివి వస్తే కంగారు పడకుండా ముందు వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో తెలుసుకొని ఆ తర్వాతే మీరు డాక్టర్ని కలవండి. మీకు ఏదైనా డౌట్, దీనికి సంబంధించిన డౌట్లు కానీ కన్సల్టేషన్ లాంటివి కావాలంటే మా సంజీవిని నేచర్ క్యూర్ నంబర్ 9000001837కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిస్తే మీ కన్సల్టేషన్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటో కూడా మేము చెప్పగలం. నా పేరు సయ్యద్ జాకిర్ హుస్సేన్. నేను కర్నూలు నుంచి సంజీవిని వెల్నెస్ సెంటర్కు ట్రీట్మెంట్ కోసం వచ్చాను. నాకు ఇక డయాబెటిక్ న్యూరోపతిగా నాకు గతంలో సమస్య ఉంది. తర్వాత డ్యూ టు ఒబేసిటీ నా మోకాలు నొప్పి వల్ల తర్వాత ఆర్థో సర్జన్ని కలవడం జరిగింది. ఆర్థో సర్జన్ ఏం చెప్పాడంటే, మీ మోకాళ్ళు అరిగిపోయాయి, మీకు నీ క్యాప్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఆపరేషన్కి రెడీ అయితే నేను ఆపరేషన్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆపరేషన్ చేసుకోవడం కంటే చాలామంది నాకు సలహా చెప్పారు, ఆపరేషన్ చేసుకుంటే మరి తర్వాత మీరు కూర్చోలేరు, చాలా ఇబ్బంది పడతారు, దానికి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అందుకు నేను కొద్దిగా నడవడం కూడా ఇబ్బందిగా ఉంటే సంజీవిని వెల్నెస్ సెంటర్కి రావడం జరిగింది. వచ్చి డాక్టర్ మధుబాబు సార్ని కలిసి నా యొక్క సమస్యను తెలపడం జరిగింది. సార్ వచ్చేసి అంత నన్ను నా సమస్య విన్న తర్వాత మీకేం లేదండి, మీరు బరువు తగ్గితే ఆటోమేటిక్గా మీకు ఈ సమస్య ఉండదు, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉన్నారంటే నేను దాదాపు సార్ నేను 124 కేజీలు ఉన్నానని చెప్పడం జరిగింది. నేను ఏప్రిల్లో ఇక్కడికి వచ్చి ఒక 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత మరి ఇప్పుడు అంటే ఈ యొక్క జూన్ జూలై నెలలో మళ్ళీ రావడం 21 రోజుల కోసం రావడం జరిగింది. గతంలో నేను ఏప్రిల్లో వచ్చినప్పుడు ముఖ్యంగా ఇక్కడ మసాజ్ చాలా బాగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంతా కేరళ వాళ్ళే ఉన్నారు మసాజ్ చేసే పిల్లలు, బాగా ఎఫెక్టివ్గా చేస్తూ ఉన్నారు. దానివల్ల నాకు ఈ కాళ్ళ నొప్పి కానీ నరాలు గిరాలు అంతా సెట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత నేను దేవుని దయ వల్ల ఈ ట్రీట్మెంట్ వల్ల కొద్దిగా నడవగలుగుతున్నాను. ఇంకా బరువు తగ్గితే అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏప్రిల్లో ఒక 5 కేజీలు తగ్గాను. ఇప్పుడు జూన్ జూలైలో ఇప్పటికీ అంటే దాదాపు
ఒక 16 రోజులైనాయి. ఈ 16 రోజుల్లో 15 రోజులు అయింది. ఈ 15 రోజుల్లో దాదాపు ఒక 4 కేజీలు తగ్గాను. మోస్ట్లీ నేను ఇంకా ఒక 6 రోజులు ఉంటాను కాబట్టి దాంట్లో మరి ఒక 2-3 కేజీలు తగ్గే అవకాశం ఉంది. వెయిట్ లాస్ అవుతే నా సమస్యకు పరిష్కారం అవుతుంది. ఈ యొక్క సంజీవిని వెల్నెస్ సెంటర్కి ముఖ్యంగా ఇక్కడ అన్నిటికంటే హైలైట్ ఏమంటే మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ కేరళ నుంచి వచ్చిన మసాజ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఎఫెక్టివ్ మసాజ్ ఉంది. మనకు మోస్ట్లీ నాకు అనిపిస్తూ ఉంది ఈవెన్ కేరళ పోతే కూడా ఆ విధంగా మేము మసాజ్ పొందలేము అని. ఆ తర్వాత ఈ యొక్క బరువుకు కూడా సారు లిక్విడ్ డయట్, ఆ తర్వాత మిగతా మధ్యాహ్నము వెజిటబుల్ సలాడ్స్, రాత్రి ఫ్రూట్స్ అవన్నీ ఇస్తూ ఉన్నారు. దీంతో కూడా ఈ యొక్క తర్వాత బార్లీ వాటర్ కూడా ఇస్తూ ఉన్నారు. దాంతో టాక్సిన్స్ అన్నీ శరీరంలో ఉన్న టాక్సిన్స్, బ్యాక్టీరియా అంతా మనకు తొలగించబడుతున్నాయి. నేను పొందిన ఇక్కడ ఆరోగ్యాన్ని నలుగురికి తెలపడం కోసం మీకు తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ బైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.